గౌరవనీయులైన అమాత్యులు చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా మన గుంటూరు ఎన్నో ఏళ్ల కలలు నెరవేరబోతున్నందుకు హృదయపూర్వకంగా యావత్తు మహిళా లోకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్కి. ఎందుకంటే ఈ బ్రిడ్జి మీద వెళ్ళాలంటే నరకం కనపడేది ఒకప్పుడు మాకందరికి కూడా. మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ బ్రిడ్జి. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎంతో ట్రాఫిక్, ఎన్నో ధర్నాలు చేసాం, ఎంతో యుద్ధం చేసాం. ఆ దరిద్రుడిని ఇంటికి పంపించాం, చంద్రశేఖర్ గారిని గెలిపించాం. తెలుగుదేశం కూటమిలో ఈ మంచి అభివృద్ధి చెందుతున్న ఈ బ్రిడ్జిని చూసి ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింతగా ప్రజలు సహకరిస్తే పెమ్మసాని గారు ఇంకా మంచిగా తెస్తాడు, మనందరికి కూడా మంచి కార్యక్రమాలు చేసి గుంటూరు పార్లమెంటుని అభివృద్ధి చేస్తాడు. దేశానికి కూడా ఒక విద్యావంతుడు, వినయవంతుడు, విశ్వానికి వెలుగైన వాడు మా చంద్రశేఖరుడు అని నేను గర్వంగా ఒక కవయిత్రిగా చెప్పగలుగుతాను. అతనికి అంత సంపద ఉన్నా కానీ నా మాతృదేశం, నా బిడ్డలు, మా వాళ్ళు బాగుండాలి, భావితరాలు బాగుండాలి అని ఈ భరతమాత ముద్దు బిడ్డగా ఎన్ఆర్ఐ అయినప్పటికి కూడా వచ్చినందుకు మన చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా, నేను ఎన్ఆర్ఐ మదర్ని, కానీ అమెరికా వెళ్తే ఎంతో బాగుంటుంది. నేను చూశాను, అమెరికా 5 నెలలు కూడా ఉండొచ్చాను. అవన్నీ కూడా వదిలిపెట్టుకొని, ఆ లగ్జరీ లైఫ్ వదిలిపెట్టుకొని ఇంత ఎండల్లో ఇంత కష్టపడుతున్నాడంటే ఇది తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ తెలుగు తల్లి ఆశీస్సులు మన చంద్రశేఖర్ గారి మీద నిండుగా మెండుగా 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సహకారానికి అందించిన మా శ్రీరత్న గారికి కూడా, వాళ్ళ వైఫ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక భర్త బయటికి వెళ్ళి పని చేయాలంటే భార్య సహకారం కూడా ఉండాలి. ఆమె కూడా డాక్టర్ అయినప్పటికి కూడా అణుకువగా ఉంటుంది. శ్రీరత్న ఎవరెళ్ళినా చక్కగా పలకరిస్తుంది. ఆమె భర్త ఈ విజయాన్ని సాధించినందుకు. అలానే మా వారి ఫ్రెండ్ కోవెలమూడి రవీంద్ర గారు ఈ నగరం మేయర్ మొన్ననే అయ్యాడు. వారి ఆధ్వర్యంలో ఇది జరగటం చాలా సంతోషం. రాజా గారికి, పేరు పేరున నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా అభివృద్ధి చూడాలన్నదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఈ 1,00,000 కోట్లు దోచుకున్న జగన్ జైల్లో పెట్టాలా? ఎందుకంటే అతను ఇంకా అవాకు చవాకులు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇతను క్షమించడానికి మాత్రం వీల్లేదు. షర్మిలమ్మ కొత్త నాటకం ఆడతా మళ్ళీ బయటకు వస్తుంది. ఆమెకు కూడా తగిన బుద్ధి చెప్తాం. రాష్ట్రాన్ని విడగొట్టి మీరు ఆంధ్రులను అనాథలు చేసింది కాంగ్రెస్ పార్టీ. తలుపులు మూసేసి ఈరోజు ఆంధ్రులకు రాజధాని ఆయన అడుగడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు పాదాలతో నడుస్తూ, ఫైళ్లు తిరుగుతూ ఈ ప్రభుత్వానికి, ఈ రాజధానికి ఎంతో కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని కూడా ప్రజలందరూ గుర్తించుకోవాలి. ఈ దరిద్రుడిని ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు. షర్మిలమ్మ అన్నను అడ్డం పెట్టుకొని కొత్త వేషంతో మళ్ళీ జగనన్న వదిలిన బాణం కాంగ్రెస్ రూపంలో వస్తుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, నాయకురాళ్ళు కూడా తిప్పి కొట్టాలని ఎప్పటికప్పటికి. పోలీసులను కూడా ఏమంటారు, బట్టలప్ప తీసుకొడతామంటారు ఒక మాట. ఇంక వాళ్ళ అమ్మ అయితే కొట్టి మాట్లాడుద్ది. షర్మిల అయితే వాళ్ళని తిడతా ఉంటుంది. ఎందుకు పోలీసులు రాత్రి బోళ్ళు కష్టపడి రాష్ట్రం ప్రజల కోసం వాళ్ళ రక్షణ కల్పిస్తారు. వాళ్ళని తిట్టాల్సిన అవసరం మీకు ఏందని నేను అడుగుతున్నాను. ఇంకొకటి, మీ మంత్రివర్గంలో ఎవరెవరు ఎంత దోచుకున్నారో అది కూడా చంద్రబాబు నాయుడు గారు తీయాలి. ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు. మా కష్టం అది, మా ప్రజల కష్టం. మీరు ఎందుకు దోచుకుంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి భూమి కడపలో ఎంత దోచుకున్నాడో చూడండి. ప్రజలు దాన్ని కూడా వెనక్కి తీయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తగ్గటానికి వీల్లేదు. నీచుల్ని, దరిద్రుల్ని, దోచుకున్న వాళ్ళని జైళ్ళకు పంపించాల్సిందే. ఇది తెలుగు ప్రజల సొమ్ము, తెలుగు ఆస్తులు, తెలుగు వారి కష్టాజితం. మేము పన్నులు కడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి. కాబట్టి మా సంపద, మా కష్టాన్ని పేద ప్రజలకే అందాలి, కానీ 1,000 కోట్లు దోచుకునే నాయకులు మాత్రం అందకూడదని దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టి పెట్టి ముందు వాళ్ళని అవినీతిని ఇంకా నెట్టివేసి ప్రజలకు అందించాలి. వాళ్ళు ఎంత దోచుకున్నారో ప్రజల సంపద అందించాలనేది నా ఆకాంక్ష ఒక కవయిత్రిగా.